హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మనతో అయితే మామూలుగా ఉండదు మరి, ఎందుకంటే సండే వచ్చిందంటే ఫుల్ హడావుడి. ఇంకా డే మొత్తం అయితే కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి టైమింగ్స్తో పని అంతా అయిపోతుంది. సండే వస్తే ఈ పని ఒక తెగదు, ఒక ముడి పడదు, ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. 10కి అయితే ఈ పని వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి మటన్ బ్రెయిన్ అండి. మా వారు మా గ్రేప్స్ కోసం అయితే తీసుకుని వచ్చారు. ఇది ఎలా ఉండాలి కూడా నాకైతే తెలియదు. దీని షార్ట్ వీడియోస్ కూడా అయితే నేను పెట్టాను. నేను ఇది యూట్యూబ్లో చూసి వండటం అయితే ట్రై చేశానండి ఫస్ట్ టైం అసలుకి. ముందుగా అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక పక్క గ్రేప్స్కేమో అది మటన్ బ్రెయిన్ బేజా ఫ్రై అయితే ట్రై చేస్తున్నాను. ముందైతే మటన్ కోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్మేడ్ మంచిగా వేసేసుకొని ఇదైతే ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇటు వచ్చి కొద్దిగా టమాటా గుజ్జులాగా అయితే మంచిగా టమాటాని అయితే ఒక 2 ముక్కలు మిక్సీ పట్టేసుకొని అదైతే మంచి గ్రేవీలాగా వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బేజా ఫ్రై అండి. ముందుగా ఆయిల్ వేసుకొని అందులోనే బేజా వేసేసుకుని బ్రెయిన్ వేసేసుకొని మంచిగా 2 సైడ్స్ అయితే మంచిగా కాలిచ్చాను. అది ఇట్లా వాటర్ లాగా ఫామ్ అయిపోయి బబుల్స్ లాగా వచ్చేసిందండి. అసలు నేను వండింది ఫస్ట్ టైం కదా, కొద్దిగా అంతంత మాత్రంగానే. ఎవరైతే నో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇటుపక్క ఈ కర్రీ కూడా అయిపోతుంది. ఈ టమాటా మనం వేసిన గుజ్జు మొత్తం ఇలా దగ్గరికి అయిపోయింది. ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు వేసినాక కలరింగ్ అనేది ఆల్మోస్ట్ ఆటోమేటిక్ అయితే చేంజ్ అవుతుంది. మటన్ కర్రీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. మస్తు అనిపించింది అనమాట, ఎమ్మీగా అసలుకి. ఇంకా ఉంటే బాగుండే, ఈవినింగ్ ఎక్కువ అనిపించింది. చిన్నపిల్లలు ఉంటారు కదా, తేప కొద్దిగా అయితే తింటాడు మా బిట్టు అయితే. మటన్ అయితే ఒక పక్క కుక్కర్లో పెట్టేసి ఉంచుకున్నాను కదా, ఈ మటన్ కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నాను. వాటర్తో ఒకేసారి వేసుకుంటానండి, ఎందుకంటే వాటర్ కూడా మొత్తం ఇంకిపోయిన తర్వాత మంచిగా సాల్ట్ కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. ఆ వాటర్ అనేది అందులో ఉడుకుతుంటేనే టేస్ట్, ఆ మసాలా అంతటి పట్టి మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. సండే వస్తే అసలు పని అనేది కొద్దిగా కూడా రెస్ట్ ఉండదు నాకైతే. ఇంకా రోజుటి మీద ఇంకెక్కువ అలసిపోయినట్టు అనిపిస్తుంది. మనకైతే ఆడవాళ్ళకి పండగ సెలవులు ఉండవు, దేనికి ఏమి ఉండవు, న్యూ ఇయర్ సెలవులు ఉండవు, సంక్రాంతి సెలవులు ఉండవు. ఇంకా పని పెరుగుతుంది అనమాట. ఒక పక్క ఈ బేజా ఫ్రై అయితే ఇట్లా మగ్గిపోయింది, మనకు కోడిగుడ్డు అయిపోతుంది కదా, అలా అయిపోయింది. స్మెల్ కూడా అట్లానే ఉంది. ఇందులో కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, చాలా అంటే చాలా కొద్దిగా వేసుకుంటున్నాను. గ్రేప్స్ తినాలి కదా చిన్నపిల్లలు, కొంచెం కారం అలవాట్లు ఇంకా చేయలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇందులో కొద్దిగా లైట్గా కారం, కొంచెమే సాల్ట్ వేసాను. చూసారు కదా మీరు కూడా. కారం ఎంతంటే ఇక మన చేతికి టచ్ అయితే ఎట్లా ఉంటుందో అలా వేసాను. ఫైనల్లీ కొత్తిమీరతో ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. కొద్దిగా లైట్గా ట్రై చేశాను. మటన్లోకి అయితే ముందుగా నేను ఇక్కడ గసగసాలు, కొబ్బరి, అలాగే కొద్దిగా జీడిపప్పు అయితే నానబెట్టేసుకుని అది పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి బగారా రైస్ కోసం ఈ పేస్ట్ని అయితే మొత్తం ఇందులో వేస్తుంటే మా వారు వచ్చి ఏంటి పాలు పోస్తున్నావు, మటన్ అనేసి నవ్వుతున్నారు అనమాట పక్కన వీడియోలో. అదేం లేదులే అనేసి నేను కూడా నవ్వేశాను. మా వారే వీడియో తీద్దామంటేనే 2 పిల్లలతోనే సరిపోతుంది ఆయనకి. కొంచెం ఆయన నేను పని చేసుకుంటూ చూసుకుంటారు. మటన్ ఇలా మంచిగా ఉడుకుతుంటే అందులో ఫైనల్ కొత్తిమీర వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని తింటే ఆహా సూపర్ టేస్ట్ అనమాట. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బగారా రైస్ స్టార్ట్ చేసాను. మీకు అన్నీ చూపించాలనుకుంటాను, గ్రేప్స్ మధ్యలో ఎడిస్తే చూపించలేను. నెయ్యిలో అయితే ఓల్ గరం మసాలా వేసి మంచిగా వెజిటేబుల్స్ వేసేసుకొని, మీ దగ్గర ఉన్న బీన్స్, క్యారెట్ ఏముంటే అవైలబుల్గా వేసుకొని, ఉల్లిగడ్డ వేసేసుకొని ఇవన్నీ ఇలా స్పైసెస్ మొత్తం మంచిగా వేయించేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. బగారా రైస్ విత్ మటన్ కర్రీ టేస్ట్ చూడని వాళ్ళు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆ టేస్టింగ్ అనేది నిజంగా బాగుంటుంది అనమాట. మనకి ఎసరికి ఎంతకాలం అంత వాటర్ వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక నెక్స్ట్ అదే మరిగేసిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకుని, ఇక్కడ వచ్చి డబుల్ టొమాటో కోసం ఈరోజు అయితే మా వారు ఏదైనా స్వీట్ చెయ్యి తినాలనిపిస్తుంది, మనకి కొంచెం స్వీట్ క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా అనేసి ఒక పక్క మటన్ కర్రీ చేశాను, మటన్ బేజా ఫ్రై చేశాను, బగారా రైస్ మళ్ళీ విత్ బ్రెడ్ హల్వా, మామూలుగా లేదు మరి. నెయ్యి అయితే మంచిగా మరింత వేసేసుకొని బ్రెడ్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. సైడ్స్ అయితే మెరూన్ కలర్ ఉన్న ఎడ్జ్ని అయితే తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని 2 సైడ్స్ అయితే మంచిగా లో ఫ్లేమ్లో కాల్ చేసుకోండి. చూసారు కదా, నేనైతే ఇలా అయితే కాల్ చేసుకున్నాను. మరి ఎక్కువ మాడిపోతే అంత బాగుండదేమో అనేసి ఒక పక్క ఇంట్లో నాకు మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దాన్ని ఫైనల్ చూసారు కదా, ఇలా వచ్చేసింది. తర్వాత మేము బగారా రైస్ విత్ మటన్ కర్రీ పెట్టేసుకొని తిన్నాం. టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ అసలుకి. చాలా అంటే చాలా బాగుంది. ఎంతమందికి మటన్ కర్రీ విత్ బగారా రైస్ ఇష్టమో నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను వీడియోస్ కూడా పెట్టాను నా ఛానల్ని, అన్నీ మీ అందరికైతే తప్పకుండా నచ్చితే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నాకు ఈ డైలీ వ్లాగ్ అనేది మీ అందరికి ఎలా నచ్చిందో. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య అయితే, మా వారైతే అసలు ఎప్పుడు తినిపించింది లేదు. ఫస్ట్ టైం ఒకసారి తను తినేసిన తర్వాత కొంచెం అయితే ప్లేట్ చూపిస్తుంటే మా కన్నయ్య ఇంకొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు. దానికోసం ముందుకే ఎనికిపోతున్నాడు. నాకైతే భయం ఉంది, అది ఎక్కడ లోపల కూర్చుకుంటుందేమో అని. మంట గురించి కూడా భయం కాదు, లోపల ఎక్కడైనా కూర్చుకుంటాడేమో అని ఎక్కడో చిన్న భయం. కానీ పెద్దోడు అయిపోయిందండి బాబోయ్, ఒకటే గోల, అసలు తట్టుకోలేకపోతున్నామండి మేము.
ఇంకా రోజుకు రోజు కలర్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎందులో పడితే అందులో చేతులు పెడుతుండు, గ్యాస్ పైపు గుంజుతాడు, ఆ ఫ్రిడ్జ్లో లేలు పెడతాడు, మంచం కేసి గుద్దుకుంటాడు తల. అవును, ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే మొత్తం ఇరగొట్టేసిండు. అది కూడా మీకు త్వరలో చూడండి. ఆ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.